సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలవక. సో అలాగే ఇంగానే ఉన్నారు. ఏంటి సార్, ఏంటి ఫుడ్ డైట్ ఏంటి? అది రహస్యాలు ఎందుకు చెప్తాం మేము? చెప్పరా? మేము ఎందుకు చెప్పాలి? సరే ఓకే, మేము కూడా అడగాము. అండ్ నిమ్మకాయ, సో హర్రర్ ఫిలిము, సో చాలా తక్కువ చేస్తారు మీరు హర్రర్ ఫిలిమ్స్. ఏంటి దీంట్లో కొత్తదనం ఏముంది? హారరే కాదు, హారర్, థ్రిల్లర్, స్టోరీ, కామెడీ, కమర్షియల్ పిక్చర్, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ మూడిటికి ఒక డిఫరెంట్ చేంజ్, డిఫరెంట్ లుక్ ఉంది. క్యారెక్టర్ బాగుంది. నాది ఆమని క్యారెక్టర్, ఎండ్ వరకు థ్రిల్ ఉందన్నమాట. సో నాది క్యారెక్టర్ నచ్చింది. పైగా డైరెక్టర్ రోసిరెడ్డి ఆల్రెడీ నేను చేశాను. సో ఆయన టాలెంట్ నాకు తెలుసు నాకు. సో ఖచ్చితంగా బాగా చేస్తాడు ఈ సినిమా, మంచి సినిమా అని చెప్పి అట్లా ఒప్పుకున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్టులు ఇంకా ఏమున్నాయి సార్ మీవి? ఇప్పుడు తెలుగులో ధర్మస్థల నియోజకవర్గం చెప్పి అయిపోయింది, అది రిలీజ్ ఉంది. తర్వాత విశాఖ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ కాజల్ అగర్వాల్ది, అది జరుగుతుంది. వేరే కన్నడ, ఒరియా, హిందీ ఇవి జరుగుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో కవర్ చేస్తారు అన్నమాట. జరుగుతుంది, షూటింగ్స్ అన్ని లాంగ్వేజ్లో జరుగుతున్నాయి అనమాట. సో మీరు ఏది మాట్లాడినా చాలా క్లారిటీగా చెప్తారు ఏ విషయంలో అయినా. రీసెంట్గా పాలిటిక్స్ విషయానికి వస్తే, సో కళ్యాణ్ గారిని తెలంగాణకు రానివ్వమని కొంతమంది మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇండియా అది డెమోక్రటిక్ కంట్రీ. సో ఎవరిని రావద్దు, ఎవరిని పోవద్దు చెప్పడానికి ఎవరికి ఇది లేదు. జనాలకి నచ్చిందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ఎంత మనం జనరల్గా ఇప్పుడు తమిళనాడు విజయ్ సంగతి తీసుకుంటే, ఆయన చేసేటప్పుడు చాలామంది ఆయనకి రివర్స్ అయ్యారు. అంటే పొలిటికల్ పార్టీస్, ఆయన ఎట్లా వస్తాడు, ఆయన ఎట్లా ఇది అవుతాడు, ఎట్లా చేస్తాడని. మరి ఆఖరికి వచ్చాడు కదా. సో జనాలు ఆ సమయంలో వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది, వాళ్ళ మనోభావం ఎట్లా ఉంది అంటే, ముఖ్యంగా ఇక్కడ సినిమా వాడినప్పుడు ఒక వేరే యాంగిల్ ఉంటుంది. మామూలు రాజకీయ నాయకుడు వేరే, సినిమా ఉన్నప్పుడు ఆయనకి ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది, ఆ సమయంలో ప్రజలకు ఎట్లా ఉంటుంది, అవన్నీ చెప్పలేము. డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరైనా పాలిటిక్స్కి రావచ్చు. ఇది ఆయన రాకూడదు, ఈయనే రావాలి అట్లా రూల్ ఏం లేదు. ప్రజలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఆ తర్వాత విషయం తెలుస్తుంది. సార్ మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిసే ఉన్నాం. సో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. ఇప్పుడు చిన్న చిన్న టైటిల్, ఇడుపు కాగితం అని ఒక టైటిల్ వచ్చింది. ఏపీ వాళ్ళు కొన్ని కాంట్రవర్సీ చేయడము, చిన్న చిన్న దాళ్ళు కూడా గొడవలు పడుతున్నారు ఈ ట్విట్టర్లో, ఈ సోషల్ మీడియాలో. సో ఎందుకు అంటారు ఈ రీజన్స్ అని? ముఖ్యంగా ఏం చెప్తానంటే, భారతదేశంలో మనం అందరూ కలిసి ఉండాలి. ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు. ఈరోజు తెలుగు వాళ్ళు వచ్చేసి తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, నార్త్లో ఉన్నారు, అమెరికాలో కూడా ఉంటున్నారు, అందరు ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. సో మెచ్యూరిటీ లేకుండా చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చేసి ఏదో మళ్ళీ విడతీయాలని చూస్తున్నారు. అది కష్టం. ఎందుకంటే మనం ఓన్లీ ఒకే దీంట్లో ఉండాలంటే కష్టం. అవతల సైడ్ నుంచి మనకి హెల్ప్ కావాలి, అవతల సైడ్ నుంచి మనకి కోఆపరేషన్ కావాలి. అప్పుడే థింగ్స్. ఇప్పుడు మనం 200 సంవత్సరాలు ఉండం, ఉన్నది 100 సంవత్సరాలు కూడా లేదు. వాటిల్లో తొందరగా మనం అందరూ కలిసి ఉండి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి విషయాలు చెప్పేసి దూరం చేసి, అందరికీ ఏజ్ పెరుగుతుంది, వయసు ఉండదు, తర్వాత చేద్దామంటే వయసు ఉండదు. సో ప్రజల్ని ఒకటి చెప్తాను, మీరు అన్నీ ఆలోచించండి. ఎవరైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తారు, అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం, ఎంతవరకు దాన్ని వినాలి, ఎంతవరకు దాన్ని పాటించాలని ఆలోచించి మీరు చేయండి, అంతే చెప్తాను. అంతేనే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు 6 నెలలకు ఒక పెద్ద సినిమా వచ్చేది, ఇప్పుడు 2-3 ఏళ్ళకు గాను రాకుంది. సక్సెస్ కూడా అంతంత మాత్రమే ఉంది. థియేటర్కు జనాలు రాకున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు పాన్ ఇండియా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తీయడం వల్ల, ఇందాక మీరు చెప్పాను చూసారా, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తెలుగు ప్రజలు అన్ని చోట్ల ఉన్నారు. సో ఒక తెలుగు సినిమా వస్తుంది అన్నప్పుడు అది డబ్బింగ్ అయి వెళ్ళినా కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్ట్ దాంట్లో ఉన్నారు కాబట్టి చూస్తారు. సో పాన్ ఇండియా అనేది చాలా హెల్ప్ఫుల్లే. ఏ ఊర్లో ఉన్న ఆర్టిస్ట్ను మిక్స్ చేసి చేయడంతో అదే. ఫెయిలియర్ హిట్ అనేది అది ఎవరి చేతిలో లేదు. అది మనం ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫెయిలియర్ అవుతుంది, కారణాలు తెలిస్తే అందరూ అదే కారణాలతో తీస్తారు కదా. సో అది తెలియదు. అది ఏంటంటే బిజినెసే, గ్యాంబుల్ బిజినెస్ అనేది. మనం అనుకుంటున్నాం మంచి సినిమా, మంచి స్టోరీ అనుకుంటున్నాం, ప్రజలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చదు. కొందరు సినిమా బిజినెసే కాదు, రిలీజ్ అయిన ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్కి వెళ్ళిపోతుంది. సో ఈ బిజినెస్ అలాంటి బిజినెసే. సో ఇది ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఫ్లాప్ అవుతుంది తెలిస్తే అదే గైడ్ లైన్స్లో చేయరు కదా. సో ఎప్పుడు అలాగే ఉంటుంది ఇది. కాకపోతే డిలే అవడంతో ఏమవుతుందంటే కథ బయటకు వచ్చేసి స్టేల్ అయిపోతుంది. ఆర్టిస్టులు కూడా బయాలజికల్లో చేంజెస్ వస్తాయి. అంటే ఫేస్ మారుతూ ఉంటుంది, కొందరికి లేట్గా మారుతుంది, కొంత తొందరగా మారుతుంది. సో ఎక్కువ డిలే అవ్వకుండా తొందరగా ఫినిష్ చేసి, అంటే మేకింగ్ ప్రాసెస్ లేట్ ఉంది, తొందరగా చేసి రిలీజ్ చేయాలన్నమాట.